నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. మాజీ మండల విద్యాశాఖ అధికారి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కుసుమ శ్రీనివాస్ పదవి విరమణ మహోత్సవంలో సంగీత విభావరిని ఏర్పాటు చేసిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. కుసుమ శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి, నిరంతర సేవా తత్పరుడు. అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. మాజీ మండల విద్యాశాఖ అధికారిగా, పిఆర్టీయూ సంఘ రాష్ట్ర నాయకుడిగా, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవి విరమణ పొందిన కుసుమ శ్రీనివాస్ తనకు బాల్యం నుండి 45 ఏళ్లుగా సన్నిహితుడని, అంకితభావం, కృషి, దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమలతో అంచెలంచెలుగా ఎదిగి అభ్యుదయవాదిగా, మానవతావాదిగా, స్నేహశీలిగా, నిస్వార్థ సేవా తత్పరుడిగా అటు ఉపాధ్యాయ లోకానికి, ఇటు సమాజానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి సతీమణి తస్నిం ఆయేషా కూడా ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారని, వారు ఆదర్శ దంపతులని, వారి భావి జీవితం సమాజ సేవకు అంకితం కావాలని, వారి కుటుంబం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్జిటియు ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు, కవిసిని, గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 17/6/2024 నాడు స్థానిక సింగరేణి కేసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన కుసుమ శ్రీనివాస్ పదవి విరమణ మహోత్సవంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో సంగీత విభావరిని ఏర్పాటు చేసి గానామృతాన్ని అందించారు. ఈ సందర్భంగా అభ్యుదయ కళాసేవా సమితి ఆధ్వర్యంలో కుసుమ శ్రీనివాస్ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తొలుత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కుసుమ శ్రీనివాస్ అభ్యుదయవాది, మహామేధావి అని, వారు తన ప్రోడక్ట్ అని కుసుమ శ్రీనివాస్ దంపతులు ఇరువురు తొలుత తన భారత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారని, వారిరువురి అభ్యుదయ వివాహాన్ని తానే జరిపించారని, వేలాది మంది ఆదరాభిమానాలను చిరగొన్న ఈ ఆదర్శ దంపతులు ఇరువురిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిస్తూ దంపతులు ఇరువురిని పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సంగీత విభావరిలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన 1 భలే మంచి రోజు పసందైన రోజు, 2 నీ నవ్వులే వెన్నెలని, 3 ఎన్నెన్నో జన్మల బంధం, 4 అపురూపమైనదమ్మ ఆడజన్మ గీతాలు అపరబాలు అల్లిశంకర్ ఆలపించిన 1 ముద్దబంతి నవ్వులో, 2 రాయిని ఆడది చేసిన రాముడివా గీతాలు స్వర సంగీత విద్వాన్ సీనియర్ గాయకులు కలవల రామ్దాస్ ఆలపించిన 1 ఆలయాన వెలిసిన, 2 ఆ నేసే ఉసికే ఆయే బాహర్ గీతాలు మధుర గాయనిమణి శ్రీమతి కృపామణి ఆలపించిన 1 విరిసినది వసంత గానం, 2 మనసున ఉన్నది చెప్పాలనుకున్నది గీతాలు డ్యూయేట్లు సభను ఎంతో అలరించాయి. పిఆర్టీయూ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డి వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించారు. ఆద్యంతం అలరించిన ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు కుసుమ శ్రీనివాస్, తస్లిం ఆయేషా దంపతులు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి డైనమిక్ లీడర్ ఎస్కే సాబిర్ పాషా, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, పిఆర్టీయూ రాష్ట్ర నాయకులు డి వెంకటేశ్వర్లు, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, అపరబాలు అల్లిశంకర్, స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్, మధుర గాయని మణి కృపామణి, రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్, ఉపాధ్యాయ నాయకులు బి రవి, జహంగీర్, డి సుధాకర్, సంజీవరావు, శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.